మీకు బాగుంది కదక్క ఇప్పుడు? బాగుంది బాగుంది. బాగుందమ్మా. ఓకే ఓకే. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడే వాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు, సాయము నీవేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, ఆ సాయము నీవేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా. వందనాలమ్మా అందరికి. వందనాలక్క, చక్కటి పాట పాడినారు, కొత్త పాట పాడినారు. నిజమే, ఆయన నమ్మితే మనకు అంత ధైర్యమే. అన్నిటికీ ఆయనే మనకు, ఆయనే నమ్మాలి, ఇంకా వేరే ఎవరిని నమ్మినా మనకేం జరగదు. చక్క అర్థవంతమైన పాట పాడిన అన్నపూర్ణకకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు మన మధ్య సహోదరి సుమలత సిస్టర్. సుమలత, నేను కరెక్ట్ చెప్తున్నానా పేరు? మళ్ళీ మర్చిపోతున్నా. సుభాషిణి సిస్టర్, సారీ, సుభాషిణి సిస్టర్. సుభాషిణి సిస్టర్ మన మధ్య ఉన్నారు, కడప నుంచి సహోదరి. ఇంతకు ముందు అనంతపూర్లో మా దగ్గర ఉన్నారు సిస్టర్, మా చర్చికి వచ్చేవాళ్ళు కదా సిస్టర్, గాస్పుల్ హాల్కి వచ్చేవాళ్ళు కదా మీరు? అవునవును, మ్యూట్ లో ఉన్నారు అక్క మీరు. సిస్టర్ మ్యూట్ లో ఉన్నారు మీరు. సుభాషిణి. వందనాలు. బాగున్నాం సిస్టర్, మీరు అందరు బాగున్నారా? అందరం బాగున్నాం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి మీ ఎస్టేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్స్ లో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసినందుకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను సిస్టర్ మీ అందరికి. వందనాలు సిస్టర్, వందనాలు సిస్టర్. మరొకసారి మీ మాటలు వినడానికి మాకు కూడా అవకాశం ఇచ్చినాడు దేవుడు, దేవుడికి కూడా వందనాలు. వందనాలు సిస్టర్. ఓకే కెజియా, ఒక్క నిమిషం సిస్టర్. కెజియా, ఇంకేమన్నా యాడ్ చేస్తారా సిస్టర్ పరిచయం చేయడం? అందరికి పరిచయమే, మనకి పరిచయం, మిగతా వాళ్ళందరికి కూడా, మిగతా వాళ్ళకి కూడా పరిచయమే. మీరు వీడియోలో చూసారు కాబట్టి కూడా మీకు గుర్తొస్తుంది. చాలా కాలం క్రితం బ్రదర్ గారు ఇక్కడ పనిచేసేటప్పుడు సోదరి మాతో కూడా సహవాసం చేసేవాళ్ళు. కలిసి సేవకు అక్కడ ఇక్కడ వెళ్ళేవాళ్ళం. సహవాసంలో చక్కగా ఎదిగారు. చక్కగా వాక్ పరిచయం చేయగలిగిన దాసరాలు, 2 కుమార్తెలు, కుమారుడు, అందరూ చక్కగా చదువుకుని సెటిల్ అయ్యారు. మనమరాలు కూడా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కడపలోనే సిస్టర్ వాళ్ళు ఉన్నారు, సంబు గారి సహవాసంలోనే, బెరాకాలోనే సహవాసం చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మనం కోరినప్పుడల్లా మన జూమ్లో కూడా వాక్యం చెప్తా ఉన్నారు. క్లుప్త పరిచయం ఇచ్చి సిస్టరు వాక్యంలో ముందుకు సాగుతారని మనవి చేస్తున్నాం. మరొకసారి అవకాశం మరి దేవుడు తనకు అనుగ్రహించగా దానిని వ్యర్థపుచ్చుకొనక అంగీకరించి వాక్యం చెప్పడానికి ఓకే చెప్పినందుకు సోదరికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు అందరికి వందనాలు సిస్టర్. మరొకసారి ప్రతిరోజు మీరు 4 o'clock ఈ విధంగా కూడుకోవడము, దేవుని వాక్యం అనే మన్నాను మీరు ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ ఎంతో ముందుకు సాగుతున్నారు సిస్టర్. ఈ పరిచర్య కొరకు ఎంతగానో మిమ్మల్ని ప్రభువును గణపరుస్తున్నాను తండ్రి, గణపరుస్తున్నాను సిస్టర్. ఎంతో ప్రయాసపడుతున్నారు. నేను కూడా యూట్యూబ్ లో పెట్టినప్పుడు చూస్తూ ఉంటాను మీవి ప్రోగ్రామ్స్. ఇంత మంచి పరిచర్యను ప్రభువు దీవించి అభివృద్ధి పరచును గాక. చిన్న వాక్యం చదువుకుందాం సిస్టర్. నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 22 వచనాల వరకు నేను చదువుతానులేండి, మరలా మీకు కనెక్ట్ చేయడం కష్టం అవుతుందేమో. ఏం లేదు, చదువుతారులేండి. చదువుతారా? చదవమని చెప్పండి. ఎవరైనా ఒకరు అది తీసుకొని ఈ వాక్య భాగాలని నేను చెప్పినప్పుడు రెఫరెన్సెస్ చదివితే నాకు సహాయకరంగా ఉంటుంది. సరే సిస్టర్. 2వ అధ్యాయము 15వ వచనం నుండి 22 వచనాల వరకు. ఓకే. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను.
వారు తమ తండ్రి అయిన రఘుయేలునొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనిషిని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. చాలండి సిస్టర్, చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహిమా స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. స్తుతి ప్రశంసలకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఘనత మహిమ ప్రభావాలు పొందనర్హుడవని ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నీ వంటి వారెవరు తండ్రి? సర్వలోకమునకు నాయన మీరు రాజుగా, రాజాది రాజుగా ఉంటున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవానికి స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఈ లోకం నుండి మమ్మల్ని వేరుపరిచి మీ బిడ్డలుగా చేసుకొని మీ సొత్తుగా చేసుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. నాయన మీరు ఇచ్చిన రక్షణలో మేము ఎదుగుచూ మా మరణ పర్యంతం వరకు మేము కొనసాగడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి కృప చూపండి. దినాలు గడిచిపోతున్నాయి. 6 మాసాలు 2026 సంవత్సరం 6 మాసాలు గడిచిపోయి మరి ఆయన 7వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం. మేము ఈనాడు ఈ రీతిగా ఉంటున్నామంటే అది కేవలం మీ కృపే. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. దినదినము మాపై మీకు నూతన వాత్సల్యత పుట్టుచున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఎస్ఆర్ ప్రేయర్ గ్రూప్ ద్వారా ప్రభా నన్ను కూడా వారితో పాటు ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల దేవానికి స్తోత్రములు తండ్రి. దినదినము మీ వాక్యం అనేటువంటి మన్నాతో మేము పోషించబడుచుండగానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దినాలు పరిగెత్తుతున్నాయి, మీరు అక్కడ బహు సమీపమని ప్రభా ఎన్నో సూచనలు చూస్తున్నాం తండ్రి. లోకంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. మాకైతే మీరు ఇచ్చిన నెమ్మదికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దినదినము మీ వాక్యంతో మమ్మల్ని నాయన పోషిస్తూ నాయన మాలో మీ సారూప్యంలోకి మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. ఇంకను మాలో ఏదైనా మీకు ఆయాసకరమైన మార్గాలు ఉంటే తీసివేయండి. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధ జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపండి. ఇక్కడ గ్రూప్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చమని ఈ యొక్క సాయంకాలం వేళ నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా. నా నోట నీ మాటలు ఉంచండి, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఈ రోజు ఒక సమాధి కార్యక్రమం ఉంది సిస్టర్. ఇప్పుడు 4 o'clock రమ్మన్నారు. అవునా? సడన్ గా జరిగింది కాకపోతే ఇది ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కాబట్టి నేను ఉండాల్సి వచ్చింది ఇక్కడ. సడన్ గా నిన్న మరియమ్మ అనేసి ఒక సిస్టర్ ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. మరి అదే కార్యక్రమం ఉంది కానీ మళ్ళా సాయంకాలం సిస్టర్స్ మీటింగ్ కూడా ఉంది. వీటన్నిటిలో కూడా ప్రభు సహాయం చేయనట్లు, కృప చూపునట్లు ప్రభుని ప్రార్థిస్తున్నా. ఈ దినం మరి ఈ వాక్య భాగం చూసినప్పుడు 5 o'clock వరకు సిస్టర్. 5 o'clock అదండి. ఒకవేళ కొంచెం ఎక్కువైనా ఒక 5 నిమిషాలు అటు ఇటు పర్వాలేదు. 5 o'clock మళ్ళా మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం సిస్టర్ అక్కడికి. ఓకే. ఇక్కడ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరి గురించి నేను చెప్పాలనుకున్నా అంటే సిప్పోరా గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ వాక్య భాగాలు మనం చదివినప్పుడు సిప్పోరా అంటే పిచ్చుక అని అర్థం. అది బలహీనమైనటువంటి పక్షి. బలమైన పక్షి అంటే పెంగ్విన్, బలహీనమైంది పిచ్చుక అని చూస్తున్నాం. అది బలహీనమైనటువంటిది, విలువలేనటువంటిది. కానీ పిచ్చుకల గురించి బైబిల్లో ఒక మాట వ్రాయబడింది. అంటే కీర్తనలు 84వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూడండి అమ్మా, ఎవరైనా చదవండి. కీర్తనలు 84:3. సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. చాలండి సిస్టర్. ఆ పిచ్చుకల స్థానం ఎక్కడుందంటే దేవుని యొక్క బలిపీఠం వద్ద వాటికి ఉన్నట్లుగా చూస్తున్నాం. అవి బలహీనమైన పక్షులైనప్పటికీ
వాటికి దేవుని దగ్గర బలిపీఠం వద్ద వాటికి స్థానం దొరికినట్లుగా మనం చూస్తున్నాం. ఈమె కూడా పేరును బట్టి బలహీనురాలే. మరి సిప్పోరా అంటే పిచ్చుక అని చదువుకున్నాం కాబట్టి ఈమె పేరును బట్టి బలహీనరాలుగా ఉన్నప్పటికీ ఆమె ఎంతో బలవంతురాలు. బైబిల్లో ఏ స్త్రీ చేయలేనటువంటి సాహసం చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఈమె వచ్చేసి మిద్యాను దేశంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ మిద్యాను ఎవరు, వీళ్ళ తండ్రి రఘుయేల్ అంటే ఎవరు, ఇత్రో అంటే ఎవరు అనే విషయాలు చూసినప్పుడు మిద్యాను దేశం అంటే ఆఫ్రికా దేశంలోని ఇప్పుడు పిలువబడుతున్నటువంటి ఇథియోపియా అనే ప్రాంతంలో మరి వారు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ మిద్యానీయులు ఎవరంటే ఆదికాండంలో ఒక మాట చూస్తాం చూడండి. వీళ్ళ కొంచెం పరిచయ వాక్యాలు చూసుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్పాకు, షూవహు అను వారిని కనెను. యొక్షాను షేబను, దెదానును కనెను. అషూరీయులు, లితూషీయులు, లెయుమీయులు వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకునొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము చాలండి సిస్టర్. ఇక్కడ చూసినప్పుడు వీళ్ళ పరిచయ వాక్యాలు చూసినప్పుడు ఈ మిద్యానీయులు అంటే ఎవరో అనుకుంటాం, కానీ వీరెవరంటే కెతూరా సంతానం. కెతూరాకు అబ్రహాంకు కలిగిన సంతానంలో 6 మందిలో ఈయన ఎన్నో వాడు అంటే 2, 3, 4వ కుమారుడు మిద్యాను. కాబట్టి ఈయన అబ్రహాం కుమారుడే మిద్యానీయులు అంటే ఇంకా అబ్రహాం సంతతికి చెందిన వారే. కాకపోతే ఇక్కడ 5వ వచనంలో చూసినప్పుడు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఆస్తిని అంతా కూడా కుమారుడికి ఇస్సాకుకు ఇచ్చినాడు, వాగ్దాన పుత్రుడికి ఇచ్చేసినాడు. కానీ అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకునొద్ద నుండి తూర్పు దేశంలో వారిని పంపివేసినట్టుగా చూస్తున్నాం. ఈ కుమారులందరినీ కూడా, ఉపపత్నులకు పుట్టిన కుమారులందరినీ కూడా ఆయన పంపివేసినట్టుగా చూస్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఈ కుటుంబమే ఈ మిద్యాను వంశానికి చెందిన వారని మనం చూస్తున్నాం. అయితే ఈ వంశాల నుంచి వచ్చినటువంటి వారే రఘుయేలు లేదా ఇత్రో. ఈ రఘుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడే నా స్నేహితుడు అనే అర్థం. ఇత్రో అంటే ఎక్సలెన్స్, అబాండెన్స్ అనేటువంటి అర్థాలు కలిగినటువంటి పేరులో ఈ పేరులో ఆ అర్థాలు ఉన్నాయి. శ్రేష్టత లేదా సమృద్ధి అనే అర్థము వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ ఇథియోపియా ప్రాంతాలన్నీ కూడా అదే కూషు దేశం అని కూడా అంటారు. ఇక్కడ నుండి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే నల్లని వర్చస్సు కలిగి ఉంటారు. అంతేకాదు వారు దేహదారిద్ర్యం కూడా కలిగినట్టుగా ఉంటారు. కాబట్టి వీళ్ళ పర్సనాలిటీస్ కూడా మనకు డిఫరెంట్ గా, ఇశ్రాయేల్ ప్రజలకు డిఫరెంట్ గా, అబ్రహాము ఇస్సాకు సంతానానికి డిఫరెంట్ గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు నివసించిన ప్రదేశాలు, వారు ఉన్నటువంటి ఆ ప్రదేశాలను బట్టి వారి శరీరాలు, దేహాలు అలా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాకపోతే ఈ సిప్పోరా జీవితము మనకెంతో ప్రోత్సాహకరం. ఎవరు చేయలేనటువంటి పని ఆమె చేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి అమ్మాయి, మరి తండ్రి చూస్తే ఆమె కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఆమెకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇత్రోకు ఎంతమంది కుమార్తెలు అంటే 7 కుమార్తెలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి యాజకుడు. అయితే ఇంట్లో పనివారు ఉంటారో లేదో తెలియదు, కానీ మీరు ఎక్కడికి వస్తున్నారంటే ఆ బావి దగ్గరికి వచ్చి మందకు 16వ వచనంలో చూస్తాం, వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లకు నీళ్లు నింపుచుండగా అని చూస్తున్నాం. తొట్లకు నీళ్లు నింపేటువంటి పని వారు చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ మందను మేపేవారు ఎవరుంటారంటే పురుషులు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారంటే అమ్మాయిలు, మరి కుమార్తెలే తండ్రికి సహాయకారులుగా వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందరూ కుమార్తెలే. అయితే వారు కష్టపడి నీళ్లు చేది తండ్రి మందకు పెట్టేవారని చూస్తున్నాం. అయితే ఇక్కడ సజావుగా సాగుతుందా? వీళ్ళు నీళ్లు చేది పందలకు పెట్టే పనులు సజావుగా సాగుతున్నాయంటే అక్కడ కొంతమంది ఉన్నారు, మందల కాపరులు, వాళ్ళని వచ్చి తోసివేసేవారుగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం.
17వ వచనంలో చూస్తాం, మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి, అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టానని చూస్తున్నాం. అయితే వాళ్ళు ఆ ఎడారి ప్రాంతంలో నీళ్లు తోడాలంటే కూడా బావిలో నీళ్లు కూడా చాలా లోతుగా ఉంటాయి. మనలాగా పైకి ఉండే వాటర్ సోర్సెస్ చాలా లోతుగా ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు కష్టపడి నీళ్లు చేరేవారిగా ఉంటున్నారు. అంతేకాకుండా మందల కాపర్ల దగ్గర కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్య కూడా ఉంది, వాళ్ళు తోసివేసేవారిగా ఉంటున్నారు. మరి వేరే మంద కాపర్లు వచ్చి వీరిని తోలివేస్తున్నప్పుడు వీళ్ళు ఏమైనా అక్కడ జగడమాడినట్లు కానీ కొట్లాడినట్టు కానీ ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఎక్కడా కనిపించదు. వారు ఆమె ఏం చేసేదంటే సిప్పోరా సమయస్ఫూర్తి కలిగి సమస్యను అధిగమించి తండ్రి మందకు నీరు చేసేదిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. నమ్మకంగా పనిచేసినటువంటి సిప్పోరాను మనము చూస్తున్నాం. ఎంత కష్టంగా ఆ తండ్రికి సహాయపడిన కుమార్తెగా మరి యాజకుడు అంటే మరి వాళ్ళకి పనివారు ఉంటారేమో, మరి పనిచేసే వాళ్ళు ఉంటారేమో, కానీ ఈ కుమార్తెలే తండ్రికి ఎంతో సహాయకారులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఈమె మరి ఇంకొక మాట చూస్తాం ఇక్కడ ఈ వచనంలో, అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చిరనను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టాననగా చూస్తున్నాం. అక్కడ సమస్య ఉంది, అక్కడ ఉన్నారు. అయితే ఈ మోషే ఏం చేశాడంటే ఒక ఐగుప్తీయుడిని చంపి ఐగుప్తు నుండి పారిపోతున్న సమయంలో ఈ మిద్యాను అనే దేశంలోకి వచ్చి ఆ మిద్యానులోని బావి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు ఆ రోజు మాత్రం నీళ్లు త్వరగా చేతి మందలకు పెట్టారు. త్వరగా వచ్చినప్పుడు తండ్రి అడుగుతున్నాడు, మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చిరని అడిగినప్పుడు ఐగుప్తీయుడొకడు వచ్చి మంద కాపులను మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేతి పెట్టాడు అని చెప్తున్నారు. అంటే ఈయన హెబ్రీడ్ అయినప్పటికీ ఆయన వేష భాషలు ఎలా ఉన్నాయంటే ఐగుప్తుడిలాగే ఉన్నాయి. కాబట్టి అందుకే ఐగుప్తీయుడు అని చెప్తున్నారు. అని అన్నప్పుడు అప్పుడు మరలా చెప్తాడు, వాళ్ళ తండ్రి చెప్తాడు, ఎందుకు మీరు ఆయన్ను వదిలిపెట్టి వచ్చారు? ఇక్కడ చూస్తాము 20వ వచనంలో, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ మనిషిని ఏలా విడిచి వచ్చి తిరిగి భోజనములకు అతను పిలుచుకొని రండి అనను. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించనని చూస్తున్నాం. అయితే ఎట్లా వచ్చినారు మీరు, ఇంత తొందరగా వచ్చినారని అడిగినప్పుడు ఐగుప్తీయుడు వచ్చి మాకు సహాయం చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ మనుషుని ఎందుకు మీరు విడిచిపెట్టి వచ్చారు? భోజనానికి అతన్ని తీసుకొని రమ్మని తండ్రి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ చూసినప్పుడు ఎంత మంచి పర్సనాలిటీ కదమ్మా మోషే, అంత అందమైన ఆ యువకుడిని వాళ్ళు చూసినప్పుడు ఏమాత్రమైనా మాట్లాడినారంటే ఎక్కడా అతనితో మాట్లాడినట్టు లేరు. ఈ కాలం పిల్లలైతే థ్యాంక్స్ చెప్పి పేర్లు చెప్పుకొని నా ఫోన్ నంబర్లు తీసుకొని ఎన్ని మాటలు మాట్లాడేవారే, కానీ అయితే ఆ పిల్లలు అంత పద్ధతి గల అమ్మాయిగా ఉంది చూడండి. మరి తల్లి ఉందో లేదో మనకు తెలియదు, కానీ అమ్మాయి ఎంతో చక్కగా మరి ఏ మాత్రము మాట్లాడినట్టుగా ఈమె గురించి చదువుతున్నప్పుడు ఆమె ఎక్కువగా మాట్లాడినట్టు ఎక్కువగా లేదు. ఆమె క్రియలే కనపడుతున్నాయి, కానీ ఆమె మాటలు ఎక్కడ కూడా మనకు కనపడవు ఎక్కువగా. అయితే అతన్ని పెంచుకుని వచ్చింది మోషేని తీసుకుని వచ్చినప్పుడు మరి కానీ సిప్పోరా ఏమి మాట్లాడినట్టు కనపడదు. తండ్రి చెప్పిన ప్రకారము విధేయురాలై మోషేను తీసుకురమ్మన్నప్పుడు తండ్రికి విధేయత చూపినటువంటి కుమార్తె. మొట్టమొదటిది కష్టపడి పనిచేసేటువంటి కుమార్తెగా ఉంది. అంతేకాదు రెండవదిగా తండ్రికి విధేయురాలైనటువంటి కుమార్తెగా ఉంది. తన కుమార్తెను మోషేకిచ్చి వివాహం చేయడానికి సమ్మతించాడని చూస్తున్నాం. మోషే ఇత్రో ఏమనుకున్నాడు, మోషేని చూసినప్పుడు తన యొక్క అతన్ని మోషే కుమార్తెను ఇచ్చి అల్లుడిగా చేసుకోవాలని ఆశపడినట్టుగా చూస్తున్నాం. మోషే ఆ మనిషితో నివసించుటకు సమ్మతించను అని చూస్తున్నాం. అతడు తన కుమార్తెను సిప్పోరాను మోషేకు ఇచ్చెను అని చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ, వాళ్ళ పరిచర్య, ఆ అసలు మామ అల్లుడు చాలా బాగుంటారు. వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అయితే ఆ యొక్క పరిచర్యను, ఆ ప్రేమను అవన్నీ చూసి ఆయన మరి సిప్పోరాను చేసుకోవడానికి సమ్మతించినట్టుగా చూస్తున్నాం. ఈనాటి వివాహాలు చూసినప్పుడు ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తున్నామో మనం కదా. చూసినప్పుడే ప్రేమ అంటున్నారు, లివింగ్ టుగెదర్ అంటున్నారు, పెళ్లి అంటున్నారు. ఎంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకుంటున్నారు, అంత త్వరగా
డైవర్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే ఒక డిసిప్లిన్ లేకుండా పోయింది. వివాహం అనేది ఈ దినాల్లో ఫెయిల్యూర్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే తల్లిదండ్రుల ప్రకారం తల్లిదండ్రులు ప్రార్థించి కనిపెట్టి మన వివాహాలకు ముందుకు సాగితే అవి ఫలభరితం అవుతాయి. ఈమె తండ్రి చెప్పిన మాటకు లోబడింది. నా వివాహ విషయంలో కూడా మన 3 మాసాలు ఆయన ప్రార్థించి, మా అమ్మ మా నాన్న ఇద్దరు ముగ్గురు 3 మాసాలు ప్రార్థించి నా వివాహానికి సమ్మతించినట్టుగా చూస్తున్నాం. అలాగూ నేను వారిని చూశాను కాబట్టి నేను కూడా నా పిల్లల కొరకు ఒక్కొక్కరికి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి, ప్రభువా రక్షింపబడిన అబ్బాయి, నీ చిత్తంలో ఉన్న అబ్బాయి నా ఇంటి గడప తొక్కాలని నేను ఎంతో ప్రార్థించాను. 40 రోజులు ప్రార్థించినప్పుడు 40 రోజుల లోపల మా పిల్లలకు పెళ్లిళ్ళు ఫిక్స్ అయినట్టుగా చూస్తున్నాం. కాబట్టి వివాహాల విషయాల్లో తల్లిదండ్రులు ఎంతో బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పిన పెళ్లిళ్ళు చేసుకుంటే అవి మేలు, క్షేమం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు దాంట్లో వాళ్ళు ఏదైనా సర్ది చెప్పగలరు. తల్లిదండ్రులు అయితే సొంతంగా చేసుకుంటే ఎంత వివాహాలమ్మా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఫెయిల్యూర్స్. హిందువులే కాదు, మన క్రిస్టియన్స్ కూడా ఎన్నో చోట్ల ఫెయిల్యూర్స్ అయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈమె కూడా సమ్మతించింది ఆయన చేసుకోవడానికి. అయితే ఆమె ఊహకు కూడా అందనటువంటి కార్యం కదా. ఐగుప్తు సకల విద్యలు తెలిసినటువంటి గొప్ప వ్యక్తికి ఆమె భార్య అయినట్టుగా చూస్తున్నాం. ఎక్కడో అరణ్యంలో ఏవో పనులు చేసుకుంటూ ఉన్న ఆమెకు మంచి భర్తను దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. అయితే ఈమె జీవితం అంతా కూడా మరి ఇంకొకసారి కష్టపడి పనిచేసేదిగా ఉంది. తండ్రికి విధేయురాల కుమార్తెగా ఉంది. తండ్రి చూపించిన ఆయన్ను ఆమె వివాహం ఆడినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు భర్తను అనుసరించిన భార్యగా మనం చూస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మోషేతో మాట్లాడినట్టుగా చూస్తాం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను వేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 2వది కూడా చదవండి సిస్టర్. 2, 3, 4 కూడా చదవండి. నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. చాలండి సిస్టర్. అయితే ఇక్కడ చూసినప్పుడు మిద్యాను యాజకుడు ఇత్రో అనేటువంటి ఆయన మామ మందను మేపుకుంటూ ఆయన హోరేబు పర్వతంకి వచ్చినప్పుడు అక్కడ దేవుని దూత అక్కడ కనిపించినట్టుగా చూస్తున్నాం. ఒక మండుచున్న పొద కనపడింది. ఆ పొద కాలిపోలేదంట. ఆ పొదలో నుంచి ఒక శబ్దము, పిలుపు వినపడినట్టుగా చూస్తున్నాం. ఆ పొద దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకు అతడి చిత్తము ప్రభువా నేను అని చూస్తున్నాం. వెంటనే ఆయన పలికినట్లుగా చూస్తున్నాం. అయితే మోషే నువ్వు ఏమన్నా అంటే ఇక్కడ చూస్తాం ఎన్నోసార్లు ఆయన ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎన్నో ఏవేవో సాకులు చెప్పినట్టుగా చూస్తున్నాం. నోటి మాంద్యం గలవాడిని అన్నాడు, నేను చేయలేనంటున్నాడు, నేను ఎంతటి వాడిని ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుటకు నేను ఎంతటి వాడినని దేవుడితో మరి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అయితే దేవుడు అన్నాడు, నువ్వే నా ప్రజలను ఈ ఇశ్రాయేల్ దగ్గర 13వ వచనంలో చూస్తాము. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మా పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడలా వారితో నేనేం చెప్పవాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానంటున్నాడు. ఉన్నవాడను అనువాడనై ఉన్న దేవుడును కాబట్టి నువ్వు వెళ్ళి ముందు నా ప్రజలను దాసత్వంలో ఉన్నారు, వాళ్ళు చాలా మొరపెట్టుకుంటున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, వారి మొరలు నేను విన్నాను కాబట్టి వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు ఆమె కూడా వెళ్ళడానికి సమ్మతించింది. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో 4వ అధ్యాయం 20వ వచనంలో మోషే భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. చాలండి. అక్కడికి వెళ్ళాలంటే మరి ఈనాటి దినాల్లో పిల్లలు ఎలా ఉంటున్నారంటే, ఇప్పుడు ఆమెకు పరిచయం లేనటువంటి ఆ కల్చర్, పరిచయం లేనటువంటి ప్రదేశాలు,
ఆమె ఎంతసేపు అరణ్యంలో పుట్టి పెరిగింది, కానీ మరి భర్తతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడింది. మేము అక్కడికి రాలేము. కొంతమంది చెప్తున్నారు, కీర్తనలోనే ఉంది ఒక మాట, 45 అధ్యాయం 10వ వచనంలో, సియోను కుమారి నీ తండ్రి 45 ఒక మాట చూద్దాండండి. 45:10 కీర్తనలు 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని మరువు అంటున్నాడు. కానీ ఈ కాలం ఆడపిల్లలు స్వజనాన్ని వదిలిపెట్టడానికి, తండ్రి ఇంటిని మర్చిపెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈమె తెలియని ప్రదేశానికి, తెలియని ప్రజల మధ్యకు, ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వెళ్ళడానికి ఈమె అయితే అన్యురాలు, కాకపోతే భర్తతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడింది. తనకు పరిచయం లేని ప్రదేశాలు అయినప్పటికీ తండ్రి ఇంటిని వదిలి భర్తతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడింది. అంతేకాదు జత పనివారిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అవునండి, దేవుని ఆశ. మొదటి పేతురు చూద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకైనడలానకు పిల్లలగుదురు. అదే చూడండి, ఎలా ఉండాలంటే పరిశుద్ధ స్త్రీలు అంటే, ఇక్కడ పురుషులు సరిగా ఉన్నారా అంటే నేను పురుషుల గురించి సపరేట్ గా ఉంటుంది, కానీ ఇక్కడ మనము సిప్పోరా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్త్రీలంగా మనం ఎలా ఉండాలని నేర్చుకుంటున్నాం. ఎలా ఉండాలంటే, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని అని చూస్తున్నాం. స్వపురుషులకు లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి. అంతేకాదు శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండేనని చూస్తున్నాం. మీరును యోగ్యంగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్నాడలా ఆమెకు పిల్లలదురు అని చూస్తున్నాం. శారా తన భర్తను ఏమంటుందంటే యజమానుడు అని పిలుస్తూ ఆమె ఎంతో భర్తకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా అలాంటి పరిస్థితుల మధ్య ఉండాలి. ఈ మధ్య కాలంలో ఒక కేసు చూస్తున్నాము, కోర్టుకు వెళ్ళినారు. ఏమంటే భార్య అనే పని చేయాలంట. ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు భార్యనే పని చేస్తే భర్త కోర్టుకు వెళ్ళాడు, ఆమె పని చేయదంట, ఆమె చేయాలంట. అంటే భర్త కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఇద్దరు చేయాలి పనులు, ఇద్దరు కలిసి ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒకరి పనుల్లో ఒకరు పాలు పొందుతూ ఉండాలని కోర్టులో కూడా సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే మెయిన్ ఏమిటంటే మనము పురుషులకు లోబడి ఉండాలి అని ఈ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి సిప్పోరా కూడా తన భర్తకు లోబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. భర్తను అంతేకాదు ఈమె భర్తకు లోబడి ఉంటూ ఆయన వెంట వెంబడిస్తూ ఆయన రమ్మన్నప్పుడు వస్తా ఉంది, ఆయన వెళ్ళమన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా ఉంది పిల్లలు తీసుకొని. మరి అంతేకాదు దేవుని చేతి నుంచి ఆమెను భర్తను రక్షించుకున్న స్త్రీగా కూడా చూస్తున్నాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 24వ వచనంలో, నిర్గమకాండం 4వ అధ్యాయం సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదంలో యొద్ద అది పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. చాలండి. దేవుడు మోషేను చంప చూడగా చూస్తున్న 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు మోషేను చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అని చూస్తున్నాం. అవునండి, ఆ దినాల్లో ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి అనేది కంపల్సరిగా ఉండాలి. పస్కా పండుగ ఆచరించాలంటే సున్నతి అనేది కంపల్సరిగా ఉండాలి. అందువల్ల దేవుడు ఏమనుకున్నాడు, మోషేను చంప చూసినాడంట. అటువంటి పరిస్థితుల్లో ఆమె వివేకం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ దినాల్లో సున్నతి ఆచారం ఉంది. ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం, అబ్రహాము ఇస్మాయిల్తో సహా ఇంటి వారందరికీ సున్నతి చేయించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దినాలు ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి ఉంది, కానీ ఈ దినాల్లో అయితే మనకు సున్నతి అనేది లేదు. వివేకం కలిగినటువంటి స్త్రీ, సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు భర్తకు తోడుగా నిలబడింది.
రక్త సంబంధి అయిన భార్య అయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక మాట మాట్లాడుతుంది ఆమె, ఇదే మాట మాట్లాడుతుంది. ఏమి మాట్లాడినట్టుగా అతనితో ఎక్కువ మాట్లాడినట్టు చూడం కానీ 12:48 కదా, 12:48 ఇది పస్కా అన్యుడైన ఎవరిని దాన్ని తినకూడదు, వెండితో కనబడిన దాసుని సున్నతి పొందిన వాడైతేనే దాన్ని తినవచ్చునని చూస్తున్నాం. సున్నతి అనేది ఈ దినాల్లో అది పాప క్షమాపణ జరగాలంటే రక్తము చిందించబడాలి. కానీ ఈ అప్పటి దినాల్లో ఇలా సున్నతి చేసుకుని వారు జీవించేవారు, కానీ సున్నతి అనేది మనకు లేనట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో చూస్తాము 9వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల్లో. హెబ్రీ 9, 19, 22. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీద ప్రజలందరి మీదను ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడిననియు, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు, సామాన్యంగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని ఆ ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఉంది. కానీ అయితే ఇప్పుడైతే మనకు నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనల్ని విమోచించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు, ఆ యొక్క కష్ట దశలో దేవుని ఉగ్రతకు లోను అయ్యేటప్పుడు ఆమె ఏం చేసింది, భర్తను రక్షించుకున్నట్లుగా చూస్తున్నాం. ఎంత మంచి చక్కని భార్యగా మనం చూస్తున్నాం. చూడండి, ఒకటి కష్టపడే స్త్రీగా ఉండి, తండ్రికి విధేయురాలైన కుమార్తెగా ఉంది. అంతేకాదు భర్తకు అనుసరించిన భార్యగా ఉంది. భర్తను దేవుని చేతి నుంచి రక్షించుకున్న భార్యగా ఆమె ఉన్నట్లుగా చూస్తున్నాం. అంతేకాదు పరిచర్యలో కూడా ఆమె సహకరించినటువంటి భార్యగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీలకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాని యాజకుడును మోషే మామయ్యునైన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. అంటే ఆమె చూడండి, అంటే ఆమె భర్త దగ్గరికి వస్తా ఉంది, వెళ్ళిపోతా ఉంది. మరి ఆమె దూరంగా ఉన్నట్టు దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు అది విన్నప్పుడు మిద్యాని యాజకుడు ఏం చేశాడంటే తన కుమార్తెను తన 2 మనవాళ్లను తీసుకొని ఆయన దగ్గరికి తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయనకు మరి మోషేకి సిప్పోరకు కలిగిన సంతానము 2. గెర్షోము అంటే అర్థం ఏంటంటే పరదేశి అనే అర్థము. ఎలియాజరు అంటే దేవుడే నాకు సహాయకుడు అని పేర్లు పెట్టినట్టుగా చూస్తున్నాం. 2 కుమారులను మరి పుట్టారు. అయినప్పటికీ ఆయన ఎక్కువగా మరి భార్యాభర్తలు 2 ఎక్కువగా కలిసి ఉన్నట్లుగా లేరు. ఎంతసేపు ఆయన దేవుని ప్రజలు నడిపించడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈమె వెళ్ళడము రావడము జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తన కుమారులను ఆమె పెంచినట్లుగా కూడా చూస్తున్నాం. అంటే బాధ్యత కలిగినటువంటి ఇల్లాలుగా ఆమెను చూస్తున్నాం. ఆయన పరిచర్యలో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు కదా అనేట్లుగా భర్త మీద సణుక్కున్నట్టుగా ఎక్కడ చూడం. పరిచర్య, ఆయన దేవుని బిడ్డల కొరకు పరిచర్య చేస్తున్నప్పుడు మరి సహకరించినట్టుగా చూస్తున్నాం. అంతేకాదు రక్త సంబంధి అయిన పెనిమిటివని మరి గొప్ప కార్యము ఆమె చేసినట్టుగా చూస్తున్నాం. భర్తను దేవుని ఉగ్రత నుండి తప్పించినటువంటి స్త్రీగా కూడా ఆమెను చూస్తున్నాం. అంతేకాదు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇందినేడలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మొదటి వచనం సిస్టర్, సారీ. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక
అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. విరోధముగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా మాట వినను అని చూస్తున్నాం. చూడండి, ఆ అత్తగారింటికి వచ్చినప్పుడు తన మరదలు ఆడపడుచు మరి బావగారు ఇద్దరు కూడా ఆమె మీద మరి అతనికి ఆమెకు విరోధంగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఆ స్త్రీని బట్టి విరోధంగా మాట్లాడినట్టు మరి వాళ్ళు ఏమనుకున్నారో మరి మోషే ఎందుకు చేసుకున్నాడు అనుకున్నారో కానీ వాళ్ళు విరోధంగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అయితే ఎవరు విన్నారు అంటే దేవుడు ఆ మాటలు విన్నాడు. మనం మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా దేవుడు వింటాడు. మన నడకను పడకను సమస్తాన్ని పరిశీలనగా చూసే దేవుడు. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మన మాటలు ఉండాలి. ఎందుకంటే ఒక రోజు మనం వ్యర్థమైన ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క చెప్పేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనం ఆ దేవుని దగ్గర లెక్క చెప్పాలంటే మనం ఎంత భయం కలిగి ఉండాలి కదమ్మా. అయితే ఈమె వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే అత్తగారింటి తరపున ఎవరైనా మనల్ని విమర్శించినారంటే 1-10 మాటలు మాట్లాడతాం. అది లోకం యొక్క నైజం. అయితే ఈమె ఎక్కడ మాట్లాడినట్టుగా లేదు, మౌనంగా ఉంది. వాళ్ళు ఏమన్నారో మనకు తెలియదు కానీ ఆమె మౌనం వహించినట్టుగా చూస్తున్నాం. అయితే దేవుడు విన్నాడు మాట. మనల్ని ఎవరైనా అన్నా కూడా మనల్ని హింసించేవాడు ఉంటాడు, దూషించేవాడు, మనం ఎన్నో మాటలు అనేవాళ్ళు ఉంటారు. కానీ దావీదు కూడా అంటాడు కదా, నన్ను ఎన్నో మాటలన్నా నేను ఎంతో ప్రేమ చూపించినాను, అయినా నా ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ చూపుచున్నారే, అయినా నేను మానక వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మనల్ని కూడా ఎన్నో మాటలు అనేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థించే వారిగా ఉండాలి. ఈమె కూడా వాళ్ళు ఎన్ని మాటలు మౌనం వహించినట్టుగా చూస్తున్నాం. మౌనంగా ఉంది కానీ దేవుడు ఆమె విషయంలో జోక్యము చేసుకున్నట్టుగా చూస్తున్నాం. మన మాటలు దేవుడు వింటాడనే భయం కలిగి మనం ఉండాలి. ఆయన జోక్యం చేసుకుని ఆమెకి వాళ్ళ మిర్యాంకి ఏం చేసినట్టు కుష్టు వచ్చినట్టుగా చేశాడు కదా. 9వ వచనంలో చూస్తాం. ఇదే అధ్యాయం 12వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిను, మేఘమును ఆయన ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుకలదాయను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్టుకలదిగా. దేవునికి ఎంత కోపం వచ్చింది చూడండి. అంటే దేవుడు మోషేని ఎంత ప్రేమించాడో సిప్పోరాను కూడా అంతే ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె విషయంలో ప్రభువు జోక్యం చేసుకున్నాడు. మనం కూడా అంతే. మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మీరు ఊరక నిల్చుండి చూడండి, మీరు ఉండండి, నేను వారి పట్ల నేను వ్యాజ్యమాడతానని మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈమె విషయంలో మరి దేవుడే జోక్యం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఆడపడుచుకు మరి ఆమెకు కుష్టు వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఆ కుష్టు వచ్చినప్పుడు మరి మోషే మళ్ళీ తిరిగి 13వ వచనంలో చూస్తాం. ఇదే 12వ అధ్యాయంలో మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకునవలను అన్నాడు. ఎంత భయంకరమైనటువంటి పాపం చేసిన వారికే వచ్చేటువంటిది ఆ కుష్టు వ్యాధి కలిగించినట్టుగా చూస్తున్నాం. దేవుడు మరి ఆమె పక్షాన ఉండి సిపోరా పక్షాన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం మాట్లాడే మాటలు కానీ మన జీవితాలు పరిచర్యల్లో భర్తకు సహకరించే వారిగా ఉండాలి. ఇంకొకటి ఏమంటే మోషేకు ఇశ్రాయేల్ నుంచి ఎన్నో సనుగులు వింటున్నాడు. వాళ్ళను భరించలేని పరిస్థితుల మధ్య ఆయన వెళ్తున్నట్టుగా ఒక లాస్ట్ చివరికి ద్రోహులారా అని కనాను దేశాన్ని కూడా పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబం నుంచి ఆయనకి ఎటువంటి సనుగులు వచ్చినట్టు లేదు. ఎంతగా భర్తకు సహకరించిన భార్యగా ఆమె ఉంది. అంతేకాదు ఆమె తన కుమారుల విషయంలో కూడా మామూలుగా తండ్రి నుంచి వంశపారంపర్యంగా ఆ యొక్క అధికారము ఆ యొక్క అన్ని పనులు కూడా బిడ్డలకు వస్తుంటాయి. కానీ ఈ మోషేకు ఎప్పుడు కూడా ఎవరున్నారు అంటే వెంట యెహోషువ ఉంటున్నాడు. తన కుమారులను మరి ఆయన పక్షాన పెట్టుకోలేదు. మరి యాజకులుగా కూడా అహరోను కుమారులకు ఇచ్చాడు, కానీ దేవుడు వాళ్ళను
ఈ యాజకులుగా కూడా లేరు, లేవీయులుగా వారు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ విషయంలో కూడా ఆమె ఎప్పుడు పోట్లాడినట్టు, భర్తతో పోట్లాడినట్టు లేదు. ఎప్పుడు యెహోషువను వెంట ఉన్నాడు, తర్వాత కాలేబు వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే అన్యురాలైనటువంటి ఈ సిప్పోరా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నిబంధన ప్రజలుగా మార్చడానికి ఎంతో సహాయపడినట్టుగా చూస్తున్నాం. మోషేతో ఎక్కువ కాలం ఆమె గడపలేదు, ఎక్కువగా ఆయన సేవలో ఉంటున్నాడు కాబట్టి ఆమె ఎక్కువగా భర్తకు దూరంగా ఉన్నట్టుగా చూస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలను ఆమె మరి కాపాడడానికి ఎంతో పాటుపడినటువంటి వ్యక్తికి భార్యగా ఆమె ఎన్నో ఆయన విషయాల్లో చూసినట్టుగా ఉన్నాం. అంతేకాదు మామ కూడా ఎన్నో విషయాల్లో ఆయనకు సలహాలు ఇచ్చినట్టుగా, మోషేకు సలహాలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇటువంటి మంచి కుటుంబంలో మరి అల్లుడుగా ఆయన ఉండి ఆయన చేసినటువంటి కార్యాలన్నిటికీ కూడా ఒకవైపు మామ, ఒకవైపు భార్య, ఇరువురు సహకరించినట్టుగా చూస్తున్నాం కదా. అన్యురాలైన సిప్పోరా దేవుని ప్రజల కొరకు ఎంతగా ఆమె కష్టపడింది కదమ్మా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు భర్తతో ఉండాలని, అంత మనం భర్తతో ఎక్కువసేపు కాలం గడపాలని అనుకునే స్త్రీలు ఎంతో మంది ఉంటున్నారు, కానీ ఆమె అయితే ఎప్పుడు దూరంగానే ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే దేవుని ప్రజలకు, దేవుని పనికి ఆమె ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా చూస్తున్నాం. తన కుమారుల విషయంలో కూడా ఆమె ఎప్పుడు పోట్లాడినట్టుగా చూడలేదు. కుమారులను, గెర్షోము, ఎలియాజర్లను ఆమె ఎక్కువగా పెంచి పోషించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి బిడ్డగా ఆమె ఆ కుటుంబాన్ని మరి మోషేకు భార్యగా మరి ఎంతో చక్కగా ఆమె జీవితం కొనసాగినట్లుగా చూస్తున్నాం. ఈమె జీవితం మనకెంతో మాదిరి. తండ్రికి విధేయులైన కుమార్తెగా, తల్లిదండ్రులకు విధేయులైన వారిగా మనము ఉండాలి. కష్టపడి పనిచేసే వారిగా మనం ఉండాలి. భర్తకు లోబడే వారిగా మనం ఉండాలి. దేవుని సేవకు ఆటంకపరిచే వారిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుని సేవకుల భార్యలుగా ఉన్నవారు ఎవరైనా ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఆ అడవుల్లో, ఆ అరణ్యంలో ఆ ప్రజలతో ఆయన తిరుగుతున్నప్పుడు ఆమె ఎటువంటి బాధ పడినట్లుగా మనం చూడం. అంతేకాదు దేవుని చేతి నుంచి భర్తను రక్షించుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. ఇంకా భర్తను రక్షించుకునే రక్త సంబంధి అయిన భార్య అయినట్లు చూస్తున్నాం. ఆ మాటలు తక్కువ, క్రియలు ఎక్కువగా ఆమె జీవితంలో కనపడుతున్నాయి. పరిచర్యలో ఆమె సహకరించింది. ఆమెపై అత్తవారింటి వారు ఆమెను మాట్లాడినప్పుడు ఆమె మౌనం వహించింది. ఏమాత్రము మాట్లాడినట్టు చూడం. దేవుడే ఆమె పక్షాన వ్యాజ్యం ఆడినట్టుగా భయంకరమైన కుష్ఠరోగము మరి మిరియాంకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇన్ని విధాలుగా ఆమె సిప్పోరా జీవితం ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే ఆమె ఎక్కువ కాలము బ్రతికినట్లుగా మనకు ఆ మరణము బైబిల్లో కనపడదు, కానీ ఆమె ఎక్కువ కాలము జీవించినట్టుగా మనం చూడము. అరణ్యంలోనే మరి ఎప్పుడో చనిపోయిందని అరణ్యంలో రాలిపోయిన ప్రజలలో ఈమె కూడా ఒకరని అంటున్నారు, కానీ మనకు తెలియదు. అయితే ఆ మరణం గురించి మాత్రము రాయబడలేదు. ఇలాగా ఆమె జీవితం అంతా మోషేకు, దేవుని ప్రజలకు ఆమె సహకరించినట్టుగా చూస్తున్నాం. ఇంత మంచి జీవితం కలిగినటువంటి సిప్పోరా మనకెంతో మార్గదర్శకం. ఈ చిన్న తలంపులు దీవించును గాక. హరిగా బిజీగా చెప్పేసినానక్క. వందనాలండి. త్వరగా చెప్తాను వెళ్ళాలని. మీరు వెళ్ళాలని తొందరలో ఉన్నారు. ఓకే, మరొకసారి మరి విందాము. చక్కటి వాక్యాన్ని అందించిన సహోదరికి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. ఒక చిన్న వచనం పాడి ముగిస్తానక్క. ఓకే, పాడండి సిస్టర్. ఎందుకంటే ఫుల్ సాంగ్ పాడాలంటే మళ్ళీ నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, అది ఇబ్బంది పెడుతుంది. అందుకని చిన్న వచనం. యాక్చువల్ గా మీరే పాడతారు అనుకున్నాం, కానీ అన్నాను, కానీ ఫుల్ గా పాడలేనేమో అని వదిలేసాను, పాడలేనని చెప్పాను. పాడండి. అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా, అర్హత లేని నాకు నీ మంచిని పంచిన దయామయుడా, నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము, నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము, కృతజ్ఞుడనై స్తుతి చేసెదను నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతున్. వందనాలు సిస్టర్ అందరికీ.
వందనాలు సిస్టర్, వందనాలు. మరి సిప్పోరాని గురించి మనం చాలా ధ్యానం చేసాం చాలా మార్లు, కానీ సిస్టర్ మరి ఆ, మరొకసారి మనకు జ్ఞాపకం చేశారు. మరి ఆమె ఎంత డెడికేటెడ్ గా భర్తకు మరి లోబడి ఉందో. అసలు ఆ మొదట చూసినప్పుడు కూడా ఆ మంచి ఒక కుమార్తెగా ఆడపిల్లలు ఎలా ఉండాలనో అట్లా మరి సహాయం చేసినాడని ఆయన ఎక్కువ మాట్లాడి వెంటనే ఇంటికి రా అట్లంతా ఏం చేయలేదు. చాలా నమ్రతగా మంచి పెంపకంలో ఉంది. కానీ తండ్రి అడిగాడు, ఎట్లా వదిలేసి వచ్చినారు తీసుకురండి, తండ్రి చెప్పే వరకు పిలవలేదు వాళ్ళు. సో ఆమె యొక్క ఆ, ప్రవర్తన, అమ్మాయి ఎట్లా ఉండాలి, పెళ్లి కాక ముందు ఎంత అనుకువగా ఉండాలి, ఎంత లోబడి ఉండాలి అనే దానికి సిప్పోరా మనకు చాలా మంచి ఎగ్జాంపుల్ గా ఉంది. అంతేకాదు తండ్రి మందన మేపేది, పని చేసేదిగా ఉంది అని చూసుకున్నాము. అంటే మగపిల్లలు చేసే పని మరి ఆయనకు ఆ మగపిల్లలు లేనట్లే ఉంది. 7 మంది కుమార్తెలు అంటున్నారు కాబట్టి కుమార్తెలే, వీళ్ళే కాదులేండి, యాకోబు చేసుకున్న ఇద్దరు వాళ్ళు కూడా అంతే కదా. వాళ్ళు కూడా పని, వాళ్ళ తండ్రి పని చేసిన వాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళు కూడా మందలు మేపిన వాళ్ళే, ఆడపిల్లల్ని పంపిస్తారా అన్నట్టుంది. కానీ అక్కడ మగవాళ్ళు మేపుతున్నారు, మగవాళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తున్నారని అక్కడ చెప్తున్నారు, ఇక్కడ కూడా చెప్తున్నారు మనకి. బట్ వీళ్ళ పిల్లలు మాత్రమే మంచి తండ్రికి సహాయకారిగా ఉన్న ఆడపిల్లలుగా మనం చూస్తాం. గొర్రెలు కాసేది మామూలుగా మగవాళ్లే పోతారు, రాత్రి పగలు ఉండాలి కాబట్టి. కానీ ఆడపిల్లలు వెళ్ళి అంత కష్టమైన పని చేసినట్టుగా మనం చూస్తాం. సిప్పోరా కష్టించేది, తండ్రికి సహాయకారిగా ఉండేది అని కూడా సహోదరి చెప్పారు. అలాగే మరి తండ్రి ఎవరికి చెప్పితే వాళ్ళని చేసుకుంది. ఈయన నాకు వద్దని కానీ తన సొంత అభిప్రాయం కానీ ఏమీ చెప్పలేదు, లోబడి ఉంది, తండ్రికి మాటకు లోబడి ఉంది. తర్వాత చేసుకున్న భర్త వెంబడి వెంటనే వెళ్ళిపోయింది అంటే అక్కడే ఉంది, ప్రతిసారి పుట్టింటికే వస్తున్నట్టుంది. ఆయన ఏమి సనుగులు గొనుగులు లేవు. అలాగే మరి అత్తింటి వారిలో మరి బావగారు వదిన గారు మరి వాళ్ళు గొనిగినా మరి ఆమె అన్నిట్లు అన్నారు అని ఎప్పుడు సాధించినట్టుగా ఎక్కడ కూడా లేదనమాట. అన్నిటికీ మౌనమే, అసలు ఆమె మాట్లాడినట్టుగా ఎక్కడా లేదు. ఇది అని చెప్పి వాళ్ళ తండ్రి అడిగినప్పుడు ఇట్లా ఎవరో మాకు సహాయం చేస్తారని చెప్పడం తప్ప తర్వాత ఎక్కడ ఆమె మాట్లాడింది మనము చూడమన్నమాట. అంత నమ్రతగా ఉండింది. మరి దేవుని మాటకు విధేయత చూపడము అంటే మొదట చూపలేదనే అనుకోవాలా. ఎందుకంటే సున్నతి మరి ఎప్పుడు చేసిండాల్సింది చేయలేదు, అడ్డుపడిందో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మార్గ మధ్యంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి ఐగుప్తుకి వెళ్లే ముందు మరి ఆ సత్రంలో మోషేను దేవుడు ఎదుర్కొన్నప్పుడు, ఆయన చంప చూసినప్పుడు అప్పుడు ఆమె రియలైజ్ అయింది, మరి ఇది వాళ్ళ పద్ధతి కదా అని. మిద్యానీయులకు అది లేదేమో, అబ్రహాం సంతానం అయినప్పటికీ వాళ్ళకి లేదేమో, మరి అది తెలియదేమో, మరి పిల్లలని ప్రేమతో వద్దని మనకు తెలియదు. అంతకుముందు చేయాల్సిన సున్నతిని అప్పుడు కనుక్కొని ఆమె మరి అసలు బైబిల్ అంతట్లో మనం చూస్తే సున్నతి చేసిన ఏకైక స్త్రీ ఒక్కతే అనుకుంటారు. ఇంకెవరు కూడా, మగవాళ్ళే చేస్తారు కానీ ఆడవాళ్ళు చేసినట్టుగా లేదు. మరి భర్త ప్రాణాపాయ స్థితిలో అంత ధైర్యం చేసి ఆమె ఆ పని చేసింది అని కూడా మనం చూస్తాము. భర్తను బ్రతికించుకోవడానికి ఆ సాహసం చేసింది, అట్లాంటి స్త్రీ అని కూడా చూస్తున్నాము. సో అలా మంచి క్వాలిటీస్, మౌనమే అన్నిటికీ మరి మంచి స్త్రీగా, భర్తకు మరి అనుకువగా లోబడి ఉండే భార్యగా. ఆయన ఒక మిద్యాను యాజకుడు, ఆయన ఆమె చిన్న దీంట్లో నుంచి ఏం లేదు. యాజకుని కూతురు అంటే చాలా గౌరవమే ఉంటది, వాళ్ళకి చాలా ఉంటాయి. అయినప్పటికీ ఆమె ఎంతో నమ్రతగా, మరి ముఖం తెలియని వాడికి ఆయన దేవుడు హెచ్చిస్తున్నాడు, కానీ ఈమెకు పరిచయం అయినప్పుడు తెలియదు కదా మూట ఎవరు ఏమి. కానీ అట్లా లోబడి ఉండే స్త్రీగా మనకు, స్త్రీలకు మాదిరిగా సిప్పోరా జీవితము. కొద్ది భాగమే, ఈ కొంచెమే చదువుతాము. మోషే భార్య అనే ఒక టైటిల్ తప్ప మిగతా ఆమెను గురించి ఎక్కువ ప్రస్తావన ఇక్కడ సహోదరి చెప్పినట్టుగా నిజమే, ఆమె చనిపోవడం, ఎక్కడ చనిపోయింది, సమాధి ఎక్కడ, అలాంటివి ఏమి తర్వాత రాయబడలేదు. మరి అంత ముఖ్యమైన ఆయన భార్య అయినప్పటికీ. తర్వాత కుమారులకి ఏమి ఆధిక్యత రాలేదని, పిల్లల పట్ల తను స్వార్థం చూపించలేదు. స్వార్థం కాదులేండి, ఏ తల్లికైనా అది ఆశ. కానీ నా పిల్లలకి ఆధిక్యత రాలేదని కానీ ఎక్కడ కూడా ఆమె వాదించినట్టుగా, కోపించుకున్నట్టుగా, ఆర్గ్యూ చేసినట్టుగా, మోషేతో మాట్లాడినట్టుగా ఎక్కడ కనిపించదు మనకు. మోషే ప్రతిసారి ఇప్పుడు వచ్చినారు కానీ మరి వెంటనే మళ్ళా మరి తండ్రి దగ్గరికి పంపించినట్టుగా చూస్తాం. తిరిగి వాళ్ళు
ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ఉన్నప్పుడు మామ పిలుచుకొచ్చేది తప్ప మిగతా అప్పుడు ఆమె తండ్రి దగ్గరే ఉన్నట్టుగాని, అంటే పిల్లల పెంపకంలో ఆమె మెయిన్ పార్ట్ తీసుకుంది అని కూడా మనకు అర్థమవుతుంది. చక్కటి పాయింట్స్ సిస్టర్ మరొకసారి మనకు జ్ఞాపకం చేసినందుకు ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను సిస్టర్. మీరు